మళ్ళీ చాలామంది ఏంటంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి అకౌంట్స్ కొన్ని ఆపరేట్ చేయకుండా మనం వదిలేస్తూ ఉంటాము. అటువంటి అకౌంట్స్ మీద బ్యాంక్ వాళ్ళు మనకి ఛార్జెస్ అనేది పెనాల్టీస్ వేస్తూ ఉంటారు. మనం అప్పటి వరకు జీరో చూపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే బ్యాంక్కి వెళ్ళి మనము అకౌంట్ క్లోజ్ చేయమని రిక్వెస్ట్ చేస్తామో అప్పుడు ఈ ఛార్జెస్ అని ఏటీఎం ఛార్జెస్, డెబిట్ కార్డ్ ఛార్జెస్, అలాగే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయని ఛార్జెస్ అని చెప్పేసి మీకు లంసమ్ అమౌంట్ చూపించి ఈ నెగిటివ్ బ్యాలెన్స్ క్లియర్ చేస్తేనే మీరు అకౌంట్ క్లోజ్ చేయగలము అని చెప్పి చెప్తారనమాట. సో దీనికి సంబంధించి ఆర్బీఐ న్యూ గైడ్లైన్స్ అయితే రిలీజ్ చేసింది. అదేంటి అంటే యాజ్ పర్ న్యూ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము ఇటువంటి పెనాల్టీస్ అనేది ఏ బ్యాంకు కస్టమర్ మీద ఇంపోజ్ చేయకూడదు. ఒకవేళ అలా ఇంపోజ్ చేసినట్లయితే మనం బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి దాన్ని నలిఫై చేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంక్ మేనేజర్ ఆర్ బ్యాంక్ మీకు మ్యాండేటరీగా ఇది పే చేయాలి అంటే కనుక కింద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. అలాగే ఆర్బీఐ మీకు అటువంటి బ్యాంక్స్ మీద ఈ యాక్షన్ అయితే తీసుకుంటుంది. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేటైతే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.